తాగు వద్దు. తాగు తాగరా వద్దురా. తాగరా తాగరా ఇదిగో తాగు. జాగ్రత్త జాగ్రత్త. మావా వీడి మీద చేయడానికి వాడవడరా. వాడు అవునా పెద్ద పిస్తానా? ఆ అమ్మాయి ఉందని ధైర్యంతో వీడి మీద చేయేశాడు. ఊరుకుంటావా? మామా వాడిని వదలకూడదురా. కాలేజీలోను లైఫ్లోను వాడారు నీకు ఎనిమి. ఒక మాట చెప్పు మామా, హాస్పిటల్ బెడ్ ఎక్కిస్తాను. మావా మావా నువ్వు మంచివాడివిరా. ఆ అమ్మాయితో నువ్వు ఇన్ని రోజులు తిరిగావా? ఎప్పుడైనా 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 ఆ అమ్మాయిని దురుద్దేశంతో చూసావా? దురుద్దేశంతో ఆ అమ్మాయిని టచ్ చేసావా నువ్వు? లేదు కదూ. మంచివాడివిరా నువ్వు. వాడు నాశనం అయిపోతాడు. ఆపరా నీ సెంటిమెంట్. ఒరేయ్ ఆ అమ్మాయి నీకు దక్కకపోయినా పర్వాలేదురా, వాడికి మాత్రం దక్కకూడదు. చెప్పరా. ఆలోచించుకు మావా, పద వెళ్దాం. ఎప్పటికైనా నువ్వు అంటే చాలరా. అయిపోయాడా వాడు, అయిపోయాడే. చోట ఇక్కడ. ఓకే పదండి. ఏయ్, ఏంట్రా నీ పొగరు? ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళమంటే వెళ్ళవేరా. అందరం కలిసి నిన్ను అమెరికాకి పార్సిల్ చేయాలంటావా? మీరెవరన్నారు పార్సల్ చేయడానికి? రాజేష్! తీసుకో. కమా ఏసేరా, ఏసేరా వాణ్ణి. ఏసేరా. పోతా మాకే తినేస్తావరా? ఏరా వెయ్యి. పట్ట చూస్తాడా కొట్ట కొట్టుకురు. ఆగా కొట్టుకోండి. ముందు వాడిని కొట్ట. కొట్ట చూస్తామంటారే. మేక్ ఇట్ ఫాస్ట్ రా. కొట్ట కొట్టు. వాట్ ద హెల్ అయితే. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో వెళ్ళిపో. ఏంట్రా ఏంట్రా? రీనాకి వాడంటేనే ఇష్టం. అందుకే పండ్రా. నేను ప్రేమించిందే నన్ను అక్కర్లేదు అనుకున్నప్పుడు వాడిని కొట్టి ప్రయోజనం ఏమిట్రా? This one, huh? Good book. Good for college girls. Your name? షీలా. Okay. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? ఆఫీస్కి వెళ్తుంటే కొత్తగా అడుగుతావేంటి? అరుస్తావెందుకు? సారీ సుబ్బడి, ఐఎమ్ వెరీ సారీ. శేఖరయ్య చెప్పాడు నిన్న జరిగిన దాని గురించి. ఆ అబ్బాయిని కొట్టబోవటం తప్పు, వెళ్ళి కొట్టకుండా తిరిగి రావటం అంతకంటే పెద్ద తప్పు. పొద్దు సుబ్బడి, అతను కొట్టి ప్రయోజనం లేదు. ఇట్స్ జస్ట్ నాట్ వర్త్ ఇట్. మరి ఆ అమ్మాయి చాప్టర్ ఇక అంతేనా? ఆ పుస్తకం చదివి పూర్తి చేయకుండా ఆపేస్తావా? సుబ్బడి, నేను మొదటి నుంచి ఆ పుస్తకం తలకిదలుగానే చదివాను. ఆ పైకేం చేయను. Sir, do we choose the output model from the FPM menu? The choice of the output model is ideally from help. Sorry guys, I'm not able to think. రేపు చెప్పుకుందాం. Okay, sir. ఓకే. It's all right, sir. ఈ రెండు బాగున్నాయి. నేను డిసైడ్ చేయలేకపోతున్నాను. నీకేది నచ్చిందో చెప్పు. నాకు తెలియటం లేదు. ఏయ్, రింగ్ అక్కర్లేదా? చెప్పు. నాకు కన్ఫ్యూజన్గా ఉంటే కళ్ళు మూసుకొని చూసి నిర్ణయం తీసుకుంటాను.
కళ్ళు మూసుకొని చూసా. ఇంట్రెస్టింగ్. ట్రై చేయమంటావా? నాకు నువ్వు కనిపించావు. ఇది కనిపించింది. నచ్చిందా? ప్యాక్ దిస్ ప్లీజ్. నేను ఇక్కడ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళానా, నిద్రపోదామని పడుకుంటే నన్ను వెతుక్కుంటూ నువ్వు వస్తున్నట్టు కానొచ్చింది. అందుకే వచ్చాను. అదర కొట్టా. ఎంతసేపు నువ్వు ఇక్కడ కూర్చుంటావు చెప్పు. అదే శేఖర్ వస్తా వస్తా అన్నాడా? వచ్చి కింద చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఏరా, సింగపూర్ కాంట్రాక్టు ఓకే అన్నావుట? శేఖరే చెప్పాడు. లేదు, ఎయిర్ టికెట్ రెడీ అయిందిట. నేనే వచ్చి చెప్దాం అనుకున్నాను, ఈలోగా నువ్వే. ఇన్నేళ్లుగా సుబ్బిణి తాతున్నాడు సుబ్బిణి తాతున్నాడు అంటూ ఉండేవాడివి. ఇప్పుడు సుబ్బిణి తాతకి ఏమైంది? ప్రాణం పోయిందా? అయ్యో తాతయ్య, మరి ఏమిట్రా ఆ అమ్మాయిని నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావు? ఫ్లైట్ ఎక్కి సింగపూర్ వెళ్ళినంత మాత్రాన ఆ అమ్మాయిని మర్చిపోగలవా? చెప్పరా. ఊరుకో తాతయ్య. ఆ అమ్మాయికి దీనికి ఏ సంబంధం లేదు, నువ్వు ఒకడివి. ఆ అమ్మాయి మ్యాటర్ ఓవర్, ఇట్స్ పాస్ట్ టెన్స్. మంత్లీ $6,000 ఇస్తారా సింగపూర్లో, దాన్ని వదిలేసి నేను ఇక్కడ ఉండి. తాతయ్య, 1 year కాంట్రాక్ట్, 1 monthలో నేను టికెట్ పంపుతాను, నువ్వు అక్కడికి వస్తున్నావు. తాతయ్య, సింగపూర్ అమ్మాయిలు బ్యూటిఫుల్గా ఉంటారని చెప్పారు, అదేదో చేస్తారట, శాండ్విచ్ మసాజ్ అని. చక్కగా ఇద్దరం కలిసే వెళదాం. అనుభవించాల్సిన వయసును వదిలేసి ఇక్కడ ఉండి. చూడు తాతయ్య, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. బీ కూల్ తాతయ్య. వెళ్దాం రా. శేఖర్ ఎదురు చూస్తూ ఉంటాడు, వాడికి కాసేపు బోర్ కొట్టిద్దాం. బెంగళూరుకి ట్రాన్స్ఫర్ కావాలంటే కొంచెం కష్టమే. డాడీకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను అడిగి చెప్తాను. బాయ్. అది వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు రవండి. నేను ఎందుకులే, వారేమో మన రాజేష్, ఐఎమ్ సారీ, మా రాజేష్ తాతగారు మీతో ఏదో మాట్లాడాలన్నారు. మాట్లాడతారా? నమస్కారం. మాట్లాడు. రీనా అంటే నేనే. ఓహో, రాజేష్ అనే అబ్బాయి నీకు బాగా తెలుసుగా? వాడికి నేను గ్రాండ్ ఫాదర్ని. ఇంతకీ ఏం కావాలి? నాకు నా మనవడు కావాలి, వాడికి నువ్వు కావాలి. ఈ సమస్య వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక సామెత చెప్తారే, 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమని. నా మనవడు ఒకే ఒక్క అబద్ధం చెప్పాడు. అది వాడుగా చెప్పలేదు, నేను చెప్పమంటేనే చెప్పాడు. ధైర్యంగా నిజం చెప్పరా. వినగానే ముందు కోపం వస్తుంది అమ్మాయికి, తర్వాత నిదానంగా కోపం తగ్గుతుందని చెప్పాను. వాడి ప్రేమను అవమానించావమ్మా. రాజేష్ గురించి నీకు తెలియదమ్మా. సింగపూర్లో $10,000 ఇచ్చి ఉద్యోగం ఇస్తామన్నారు. నాకు నా తాతయ్యే ముఖ్యం,
ఉద్యోగం ముఖ్యం కాదు అన్నవాడు ఇప్పుడు $6,000 వెళ్తానంటున్నాడు. ఎందుకని? వాడికి ఇక్కడ ఉండటం ఇష్టం లేక. నాకంటే ఇప్పుడు నువ్వే వాడికి ముఖ్యం. నువ్వు ప్రాణం కంటే ఎక్కువ. దయచేసి తొందరపడకుండా వాడి మనసు అర్థం చేసుకుని ప్రేమించాను అను, కానీ లేదని మాత్రం చెప్పకే. నేను రాజేష్ని నువ్వు మీ నాన్న పోలిక అమ్మ పోలికని అడిగాను. తను తాతయ్య పోలికన్నాడు. మీరేనా ఆ తాతయ్య? ఆలస్యం చేశారు. నాకు తెలియకుండా ఏదేదో జరిగింది, జరుగుతోంది. నా చేయి దాటిపోయింది. రాజేష్కి వేరే ఎవరైనా ఓ మంచి పిల్లని చూడండి. అప్పుడైనా నిజం చెప్పండి. దయచేసి రాజేష్ని నన్ను మర్చిపోమనండి. ఏం సుబ్బిణి, విన్నావుగా ఏం చెప్పి వెళ్తుందో? ఇది వర్కౌట్ అవు సుబ్బిణి. అనుభవంతో చెప్తున్నాను రా, ఈ అమ్మాయి నా మనవణ్ణి మర్చిపోలేదురా.